తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సోనీ మై సోనీ నవల రచన శ్రీమతి చిట్టారెడ్డి సూర్యకుమారి గారు. జరిగిన కథ: సుగుణమ్మకు ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుక్కి తన స్నేహితురాలి కూతురైన శబరినిచ్చి పెళ్లి చేస్తుంది. వాళ్ళిద్దరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఒక పాప పుడుతుంది. ఆ అమ్మాయి పేరు సునీరా అని పెట్టుకుంటారు. ఆ అమ్మాయిని ముద్దుగా సోనీ అని పిలుస్తూ ఉంటారు. చాలా అందంగా పుట్టిన పాప అని మురిసిపోతూ ఉంటారు. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకుందాం. సునీరకి 2వ నెల వచ్చిన రోజు పండుగ చేసింది సుగుణమ్మ. శబరి పాయసం తాగుతూ, సోనీకి ప్రతి నెల పుట్టినరోజు జరిపిస్తారా అంది. మీరు నా దగ్గర ఉంటే అలాగే చేస్తాను అంది సుగుణమ్మ. పాప కోసం చేయించిన బంగారు మొలత్రాడు గాజులు ఇస్తూ, 6వ నెల వచ్చాక వెయ్యి. అమ్మో, దొంగలెత్తుకుపోతారు. కాళ్ల గొలుసుల కోసం, చెవుల రింగుల కోసం పిల్లల్ని చంపేసిన సంఘటనలు ఉన్నాయి. మేము ఉండేది అడవి గ్రామాలు. నా సొమ్ములు కూడా మీ దగ్గరే ఉంచాలని అనుకుంటున్నాను అంది శబరి. అత్తాకోడళ్లను చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది. తల్లి కూతుళ్ల కంటే అన్యోన్యంగా స్నేహితుల్లా ఉంటారు. వంటగదిలో సుగుణమ్మ పని చేసుకుంటూ ఉంది. పాపకి పాలు పట్టే సమయం. శబరి వచ్చి మంచంపై కూర్చుంది. అప్రయత్నంగా అటు చూసింది. యోగీందర్ వచ్చి వాకిట్లో నిల్చుని ఉన్నాడు. ఎంతసేపు అయింది వచ్చి? అక్కడే నిల్చున్నారేం అంది. నేను అనుకోని సమయంలో భర్త ఎక్కడో ఉన్నాడనుకుంటున్నప్పుడు ఎదుట నిలిస్తే కలిగే ఆనందం శబరి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. తలంటుకున్న వెంట్రుకలు విరబోసుకుని ఉంది. భోజనం చేసి తాంబూలం సేవించిన అదరాలు అరుణిమను పులుముకున్నాయి. ఒళ్ళో పాప చనుపాలు తాగుతుంటే పాప తల నిమిరి పాప చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకోవటం అంతా చూస్తూ నిల్చున్నాడు. నవ్వుతూ వచ్చి పాపని ముద్దు పెట్టుకున్నాడు. పాలు తాగుతున్న పాపని ఎత్తుకున్నాడు. పాలధార మూతి క్రిందుగా జారింది. మళ్ళీ ముద్దు పెట్టుకుంటూ తీయగా ఉంది అన్నాడు. బూటుతో లోపలికి వచ్చినా రాగానే పాపని ఎత్తుకున్న శబరికి ఇన్ఫెక్షన్ అన్న మాట గుర్తుకు రాలేదు. బట్టలు మార్చుకురండి, అన్నం పెడతాను. అమ్మ వచ్చి ఆ మాట అంటుంది. అప్పుడే స్నానం చేసి వస్తాను. పాప పుట్టినరోజు చేశారు అత్తయ్య, అందుకే వచ్చాను. అంతలో సుగుణమ్మ కొడుకు మాటలు విని అటు వచ్చి, ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు. ఎక్కడెక్కడ తిరిగి వచ్చావో ఏమిటో, ముందు ఆ బూటు విప్పిరా. సుగుణమ్మ మాట కొద్దిగా కోపంగానే ఉంది. మొన్ననే వెళ్ళాడు, అంతలో తిరిగి వచ్చాడు అని కాదు కోపం. అంతంత దూరాభారం ప్రయాణాలు చేయటం, సరిగ్గా తిండి నిద్ర లేకుండా పసిపిల్లాడిలా రావడమే ఇష్టంగా లేదు. పెళ్ళానిది స్వార్థం. తన దగ్గర ఉన్నాడు చాలు, అంతవరకే భార్య ఆలోచించేది. అలా రావడంలో కొడుకు ఎంత కష్టపడుతున్నాడోనని తల్లి ఆలోచన. యోగీందర్ భోజనం చేసి వచ్చి శబరి ప్రక్కన పడుకున్నాడు. ఆమె లేచి కూర్చుంటూ, అత్తయ్య మీకు అక్కడ పడక వేయలేదా అంది. అక్కడ పడుకోవటానికేనా ఇంత దూరం వచ్చింది? ఆమె చెయ్యి పట్టుకుని కడుపుపై పెట్టి, జ్వరంగా ఉందోయ్ అన్నాడు. జ్వరమా అంటూ కడుపుపై చెయ్యి వేసి చూస్తుంటే, సెబ్నో అంటూ ఆ చేతిని పట్టుకుని బోర్లా పడుకున్నాడు. అలా పడుకున్న అతనికి నిద్ర పట్టేసింది. నిద్ర లేచి గబగబా బట్టలు వేసుకుంటుంటే కాఫీ కప్పు ఇచ్చింది శబరి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంది. వెళ్ళటానికి టికెట్లు రిజర్వ్ చేసుకోవాలి. అప్పుడే వెళ్తున్నారా? వెళుతున్నామా? సోనీకి కూడా టికెట్ తీయాలా? అతను అమాయకంగా ముఖం పెట్టి అడుగుతుంటే ఆమెకి కోపం వచ్చింది. 5 సంవత్సరాల వరకు టికెట్ ఉండదనుకుంటాను. సినిమాలో మరీ 3 సంవత్సరాలకే నిండు టికెట్ తీసుకోవాలని ప్రకటిస్తుంటారే. మీ ధర్మ సందేహం ఆ రైల్వే వాళ్ళని అడగండి. కానీ పాపకి 2వ నెల ఎలా ప్రయాణం చేస్తుంది? ఆ మాత్రం నాకు తెలియదా అన్నట్లు చూసి, మనం ఎత్తుకుంటాం అన్నాడు. నిజంగా అంటున్నారా? నీకేం, నీవు హాయిగా ఉన్నావు. మీ అత్తయ్య చేతి వంటలు తింటూ మంచం మీద కూర్చొని పాపకు పాలిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తున్నావు. అక్కడ అడవిలో తోడు నీడ లేకుండా మొగుడనేవాడు ఎలా కాలం వెలుబుచ్చుతున్నాడోనని ఎప్పుడైనా ఆలోచించావా? శబరి తెల్లబోయింది. కాఫీ తాగి కప్పు బల్ల మీద పెట్టి వెళ్ళాడు. సుగుణమ్మ లోపలికి వచ్చింది. అత్తయ్య అంది. విన్నాను. పాపతో అంత దూరం వెళ్ళాలి. అడవిలో ఎలా పెంచను? నాకేం తెలుసు? మీరుంటే నాకెంతో ధైర్యం. మీరొస్తారా? ఆశగా అంది. అమ్మ ఉంది కానీ ఏం ప్రయోజనం లేదు.
అమ్మని చూడటానికి మరొకరు కావాలి, తనలో తాను అనుకుంటున్నట్లుగా అంది. శబరి వైపు ఆప్యాయంగా చూసి సుగుణమ్మ, పిచ్చిపిల్ల, పిల్లల్ని పెంచటం తల్లికి ఒకరు నేర్పాలా? చదువుకున్నదానివి, తెలివిగలదానివి, అన్నీ నీకే తెలుస్తాయి. నేను రావాలనుకున్నా రాలేను. తమ్ముడు రేపో మాపో వస్తానని రాశాడు. ఒంట్లో బాగోలేదట. కొన్నాళ్ళుండి పరీక్షలవి చేయించుకుంటాను అన్నాడు. చిన్నబ్బాయికి ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు. ఇప్పుడు వాళ్ళ అవసరాలు చూడకుండా మీతో వస్తే ఏమనుకుంటారు? అందుకే రాలేను. నేను వెళ్ళను, వారికి కోపం వచ్చింది అంటూ వెళ్ళి మంచం మీద కూర్చుంది. నీవు లేకుండా వాడు ఉండలేకపోతున్నాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి పిల్లల్ని పెంచితే మంచిది. పిల్లల్ని పెంచటం ఎంత కష్టమో వాడికి తెలుస్తుంది. అందులో భాగం పంచుకుంటానంటే నీకెందుకు బాధ? మిమ్మల్ని భరించవలసిన వాడు వాడు. ధీమాగా టికెట్ కొనటానికి వెళ్ళాడు. వాడికి లేని భయం నీకెందుకు? శబరి దగ్గరకు వచ్చి తల నిమురుతూ, శబరి, మగవాణ్ణి నెలల తరబడి ఒంటరిగా విడిచిపెట్టడం మంచిది కాదు. వాడు నా కొడుకే అయినా ఆడవాళ్లకున్నంత నిగ్రహం మగవాళ్ళకి ఉండదు. చాలామంది ఆడవాళ్ళు పుట్టింట్లో బాగుంటుందని భర్తను వదిలి సంవత్సరానికి 9 నెలలు పుట్టింట్లో ఉంటారు. భార్య దగ్గర లేకపోతే ఇంటికి వెళదామన్న తొందర ఉండదు. తీరిక వేళల్లో వేరే అలవాట్లకు బానిసలైపోతారు. ఆ తర్వాత ఎంత ఏడ్చినా లాభం లేదు. సుగుణమ్మ నిట్టూర్చింది. సుగుణమ్మ ఎన్నో మాటలు చెప్పి కోడల్ని ప్రయాణం చేయించిందే కానీ తీరా వాళ్ళు వెళ్ళిపోతుంటే దుఃఖం ఉబికి వచ్చింది. కొడుకునే కాదు, తమ్ముడు పిల్లల్ని కూడా పెంచింది. కానీ మనవరాలకు ఏ పని చేసినా ఎంతో ఆనందంగా ఉంటుంది. రాత్రివేళ ఏ సమయాన లేచినా విసుగు వేయదు. కూర్చున్న దగ్గర నుంచి గబుక్కున లేవలేదు. అలాంటిది పాప పని మీద పరుగు పెడుతుంది. వాళ్ళు వెళ్ళేటప్పుడు మనసెంతో గట్టి చేసుకుంది. కానీ వెళ్ళిపోయాక పాప ఖాళీ చేసిన మంచంలో పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సుగుణమ్మ. ప్రపంచంలోని ఒంటరితనమంతా తనే అనుభవిస్తున్నట్లు ఏకాకినన్న భావం మొట్టమొదటిసారిగా కలిగింది. క్రమం తప్పని కిరణమాలి తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తూ కాలచక్రాన్ని ముందుకు లాక్కుపోతుంటాడు. కాలం ఎవరికోసం ఆగదు. దానికి ముందు చూపే గాని వెనుకచూపు లేదు. భవిష్యత్తే గాని గతం లేదు, వృద్ధాప్యం లేదు. కాలంతో ముడివేసుకున్న మనిషికి మాత్రం మార్పు ఉంది, వృద్ధాప్యం ఉంది, మృత్యు ఉంది. కాలవేగంతో మార్పు లేని కాలంతో కాలు కదిపే మనిషికి ఆ కాలం కొందరికి వేగంగా గడిచిపోయినట్లుంటుంది. మరికొందరికి కాలం గడవనంటుంది. కొందరికి నత్తనడకలా ఉంటే కొందరికి కాలం స్తంభించిపోతుంది. అదే కాలమహిమ. శబరి సమయమంతా కూతురి ఆలనా పాలనతోటే సరిపోతోంది. యోగీందర్ ఇంట్లో ఉన్నప్పుడు తప్పక అతనికి ఎదురుగా ఉండవలసిందే, లేదా కనుచూపు మేరలో మెదులుతూ ఉండాలి. లేకుంటే శబ్నో అని పిలుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి పాప కంటే ఎక్కువ మారాన్ చేస్తాడు. పెళ్ళైన కొత్తలో కనిపించని గుణాలు ఎన్నో ఉన్నాయి. అవి చెడు అలవాట్లు కాదు. అలక, కోపం, మొండితనం. అవి గుర్తించి శబరి లోలోన నవ్వుకుంది. మీరే నా దైవం, నా ప్రాణం అన్నంత అటెన్షన్ చూపాలి. అందుకే సోనీని ఎత్తుకొని ఆడుతూ భర్తను హుషారు చేసి ఇంటి పని చేసుకుంటుండగానే పొద్దు మునిగిపోతుంది. ఇంకా తను స్వయంగా చేయవలసిన పని ఎంతో ఉందనిపిస్తోంది. పూర్వం ఒక్కొక్కరికి 10-12 మంది పిల్లలు పుట్టేవాళ్ళు. అందర్నీ చూసుకుంటూ అత్తమామలకి జవాబు చెబుతూ భర్తను, ఇంటిని ఎలా సరిదిద్దుకునేవాళ్ళు? తలుచుకుంటే శబరికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్క పాప, ఒక్క భర్త అని అనుకుని పకపక నవ్వుకుంటుంది. చేతి నిండా పనివాళ్ళు, అయినా ఏ పని పూర్తి కాదు. పని చేశామన్న తృప్తి లేదు. అనుకున్నవన్నీ చేశాము అని తృప్తి పడటానికి మనిషికి ఒకే జీవితం చాలదు. తను డాక్టర్ చదవాలనుకుంది. సంగీతం, నాట్యాలంటే ఇష్టం. ఇప్పుడు మొగుడంటే ఇష్టం, పాపంటే ఇష్టం. అవన్నీ నేర్చుకొని అందరికీ న్యాయం చేయాలంటే ఒక జీవితం సరిపోతుందా? కనుక ఇప్పుడు పాపతోనే సరిపెట్టుకుందాం అని అనుకుంటుండగానే 5 ఏళ్లు గడిచిపోయాయి. సునీరకు 5 ఏళ్లు. ఆ రోజు సునీరకు కొత్త బట్టలు వేసి నుదుటి మీద ఫ్రింజ్ సరిచేసి 2 జడలు వేసి బూటులేసు కడుతూ బడిలో ఎలా జాగ్రత్తగా ఉండాలో చెబుతోంది. యోగీందర్ వాచి చూసుకుంటూ, తొందరగా రావాలి, చెప్పిన టైంకి పోకుంటే అక్కడ బోడెమ్మలకి, నన్స్కి కోపం వచ్చి టైం సెన్స్ లేదని నీకు నాకు పాఠాలు చెప్పి పంపుతారు. బోడెమ్మలా? ఎవరు? సోని అంది. అవును, బోడెమ్మలు ఎవరు? అంది శబరి కోపంగా చూసి. పాప ముందు అలాంటి మాటలేవి మాట్లాడకూడదు. ప్రతి మాట సెన్సార్ చేస్తుంది.
చెడు వినకు, చూడకు, మాట్లాడకు అన్నదానిని అక్షరాల సోనీ ముందు పాటిస్తుంది. అంతా మంచిగా, అంతా శుభ్రంగా, అంతా పవిత్రంగా ఉండాలి. శబరి పాప కోసం తీసుకునే జాగ్రత్తలు, చేసే పనులు చూస్తుంటే యోగీందర్కి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాంటి తల్లిని నేనెక్కడా చూడలేదు. నీలాంటి వాడెవడో కూతుర్ని ఒంటి స్తంభపు మేడలో పెట్టి పెంచాడట అని శబరితో, ఏమిటి ఆలోచిస్తున్నావు? కొంపదీసి ఆ ఒంటి స్తంభపు మేడ గురించి ఆలోచించడం లేదు కదా అన్నాడు. అవునండి, మీరు ఇంజనీరు కదా, పకడ్బందీగా ప్లాన్ చేసి, ఇంకా మోడ్రన్గా ఆలోచించి ప్లాన్ వేసి ఎందుకు కట్టకూడదు? ఇక్కడ అడవి ప్రాంతాలలో స్థలాలు చౌక, కట్టిన ఇల్లే వదిలి వెళ్ళారు కదా. అర్జెంటు పని ఉంది, వెళ్ళొస్తా అంటూ వెళ్ళిపోతే శబరి నవ్వుతూ వెంటపడేది. విశాఖపట్నం నుండి హైదరాబాద్కు వెళ్ళినప్పుడు ఇంటికి కావలసినవి కొనుక్కుంటూ పలక, బలపాలు, చిన్న చిన్న నీతి కథలు, ఫెయిరీ టైల్స్, కామిక్స్ కొని తెచ్చేది. వాటి వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఇప్పుడు బడికెళ్తున్న పిల్లలు ఎవరున్నారు అన్నట్లు సోనీకి ఎన్ని సంవత్సరాలు అని అడిగేవాడు బుడిబుడి అడుగులు వేస్తున్న సోనీని చూస్తూ. శబరి బుంగమూతి పెట్టి మురిపెంగా అంది, ఒక్కొక్కసారి అవసరానికి ఈ పుస్తకాలు దొరకవండి, అందుకే ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడంటే అప్పుడు అడవి పల్లెలో పుస్తకాలు దొరుకుతాయా, అందుకే పాప కోసం లైబ్రరీ తయారు చేస్తున్నాను అంటుంది. సోనీ అందాల రాణి. చూసిన ప్రతివారి నోట అప్రయత్నంగా ఆ మాట వస్తుంది. దేవుడు ఇచ్చిన అందానికి తోడు జ్ఞానం ఉండాలి. అంతకు మించి మంచితనం ఉన్నప్పుడే అందం రాణిస్తుంది. పాపకు అన్నింటిలో ప్రవేశం ఉండాలి. ఇది రాదు అని అనుకోకూడదు అంటూ పుస్తకాలు సర్దుతున్న శబరిని చూస్తూ, ఇన్ని కూడేస్తున్నావు, రేపు ట్రాన్స్ఫర్ వస్తే అవన్నీ మోసుకుపోలేక అవస్థపడాలి. ప్రయాణానికి లగేజీ ఎంత తక్కువైతే అంత సుఖం అన్నారు. అలాగే ట్రాన్స్ఫర్లు వచ్చే ఉద్యోగం, పైగా ఎప్పుడూ ఈ పల్లెలోనే ఉంటాననుకున్నావా? ఇక్కడే బాగుందండి, స్వచ్ఛమైన నీరు, కల్తీ లేని గాలి. పట్టణాల్లో అన్నీ పోట్లాటలే కదా. నీవైతే నాకిప్పుడప్పుడే ప్రమోషన్ ఇచ్చేలాగా లేవు. అలా వాళ్ళు మాటల్లో ఉండగానే యోగీందర్కి ప్రమోషన్ వచ్చింది. అన్నీ మన మంచికే. సరిగ్గా సోనీ బడికి వెళ్లే సమయానికి టౌన్కు వచ్చాం అని శబరి లోలోన సంతోషించింది. యోగీందర్ జీపు ఎక్కి హారన్ కొట్టసాగాడు. అలా అయితే గాని శబరి తొందరగా రాదు. వస్తున్నాం అంది అంటూ సోనీని పూజగదిలోకి తీసుకువెళ్ళి దేవుడి పటాలకి నమస్కారం చేయించి బ్యాగ్ తన భుజాన వేసుకుని సోనీని ఎత్తుకుని పరుగులాంటి నడకతో వచ్చింది. శబరికి మొట్టమొదటిసారిగా తను బడికి వెళ్తున్నట్లు భయంగా ఉంది. తన భయం అంతా సోనీ గురించే. కొత్తగా మొట్టమొదటిసారిగా బడికి పోతోంది. చిన్న చిన్న స్కూళ్ళు బాగనిపించలేదు. స్కూలు బాగున్నా పల్లెలో ఉండే పిల్లలందరూ శుభ్రంగా ఉండరు కదా. అందుకని ఎల్కేజీ, యూకేజీలు తనే చెప్పింది. బడిలో స్టూడెంట్కు ఉండే సరంజామా అంతా ఉంది. క్లాస్ రూమ్లోనే చదువు కాదు, ఆడుకునేటప్పుడు, తినేటప్పుడు, ఎప్పుడంటే అప్పుడు ఒక ఆటగా చదువు చెప్పేది. సరిగ్గా మాటలు రానప్పుడే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని మొదలుపెట్టింది. జీపు ముందుగా లారీ ఉండటంతో దుమ్ము లేవటమే గాక లారీ గొట్టం నుంచి పొగ గుప్పు గుప్పుమంటూ వస్తుంటే, ఇదేమిటి రైలు ఇంజన్ కంటే మరీ అన్యాయంగా ఉంది అంటూ పాప ముక్కు దగ్గర కర్చీఫ్ ఉంచింది. మీరు కూడా ముక్కు మూసుకోండి అని హుకుం జారీ చేసింది. సోనీ ముక్కే కాదు, చుట్టుప్రక్కల వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడుతుంటే చెవులు కూడా మూస్తుంది. శబరి, నీవు పాపని అద్దాల మేడలో ఉంచాలని చూస్తున్నావు, కానీ పిల్లల్ని అంత శుభ్రంగా పెంచినా తంటే. మన దేశకాల పరిస్థితులను బట్టి మన నాయకులు కొన్ని విషయాలు చూసి చూడనట్లు ఉంటారు. అలాగే మనము బ్రతకటాన్ని నేర్పాలి. శబరి కోపంగా చూసింది యోగీందర్ వైపు. మన దేశంలో ప్రజలకు ఉన్నంత ఇమ్యూనిటీ మరెవరికీ లేదు. ఎక్కడికి వెళ్ళినా దోమలు, ఈగలు. ఈ ఊరిలోని మురికి నీరంతా గోదావరిలోకి పోతోంది. గోదావరి ఒడ్డునే మలమూత్రాలమయం. ఆ గోదావరి నీరే మనం త్రాగుతోంది. శబరి ముఖం అదోలా అయిపోయింది. మై గాడ్, ఊరిలోకి రావటానికి భయంగా ఉంది. అన్ని పనులు ఇంటి ముందే చేస్తున్నారు. పిల్లల్ని అంత భయంకరంగా రోడ్డు మీదకు పంపుతున్నారు. అంతమందిలో ఎలా ఉండగలుగుతున్నారు? అన్నింటికీ కారణం ఒక్కటే, పేదరికం. ముందు దాన్ని నిర్మూలించితే అన్నీ చక్కబడతాయి. మురికి, వ్యభిచారం, రోగాలు కొంతవరకైనా పోగొట్టగలుగుతాము. పేదరికం పోయేదెప్పుడు? మన దేశం బాగుపడేదెప్పుడు? ఇల్లు, పరిసరాలు శుభ్రం చేసుకుని పిల్లలకి శుభ్రత నేర్పటానికి ధనమే కావాలా? కాస్త ఇంగిత జ్ఞానం చాలదా? శబ్ను,
పబ్లిక్ లెట్రిన్స్లోకి ఎప్పుడైనా వెళ్ళావా? వెళితే మళ్ళీ ఈ దేశంలో పుట్టాలనుకోవు. సెప్టిక్ ల్యాబొరేటరీస్ అందరికీ అందుబాటులో ఉండవు. అవి కట్టుకునే తాహుతూ లేదు. మున్సిపాలిటీ ల్యాబొరేటరీలే గతి. వీళ్ళు శుభ్రంగా ఉండరు, వాళ్ళు శుభ్రం చెయ్యరు. అందుకే పిల్లలు రోడ్డు ప్రక్కనే పబ్లిక్ ల్యాబొరేటరీలుగా మార్చుతున్నారు. ఇది ఒక్కరి సమస్య కాదు, దేశ సమస్య. అందుకే మనం కూడా నాయకుల్లాగా చూసి చూడనట్లు పోతుండాలి. కారు కొనండి, ఇది నా సమస్య అంది. శబరి సమస్య విని విననట్లు ఉంటేనే మంచిది అని తలచి బాట మీదకు దృష్టి నిలిపి శబరి మాట వినబడనట్లు ఉండిపోయాడు. శబరికి దూరం నుంచి చూస్తూనే కాన్వెంట్ నచ్చింది. ఎత్తైన ప్రహారీ గోడ, లోపల విశాలమైన ఆవరణం అంతా శుభ్రంగా ఉంది. సోనీని ఎత్తుకుని వస్తున్న శబరి వైపు చూశాడు. అదేమీ గమనించని శబరి కారిడార్లోకి వచ్చాక పాపని దింపింది. అటూ ఇటూ చూసి యోగీందర్ మదర్ సుపీరియర్ ఉన్న గది ముందుకు వచ్చి నిల్చున్నాడు. అతని ప్రక్కన శబరి పాప చెయ్యి పట్టుకుని ఉంది. ఆమె కుచ్చిళ్లలో దూరి కళ్ళు విచ్చుకొని సునీర ఆసక్తిగా చూస్తోంది. తెల్ల చీర, తెల్ల జాకెట్ వేసుకున్న ఆయా తలుపులు తెరిచి వారిని గదిలో కూర్చోమని చెప్పింది. ఆ గదిలో దుమ్ము ధూళి లేదు. పైన బూజు వేలాడటం లేదు. ఫ్రేము కుర్చీల చేతులపై దుమ్ము లేదు. దుమ్ము ఎక్కడా లేదు, చల్లగా ఉంది. శబరి తేలిగ్గా గాలి పీల్చింది. సోనీని కుర్చీలో కూర్చోబెట్టి తాను కూర్చుంది. గదిలో ఒక ప్రక్క మేరీ మాత ఫోటో ఉంది. అంతలో పొట్టిగా బొద్దుగా ఉన్న ఓ నన్ వచ్చింది. తెలిసినట్లుగా వారిని చూసి నవ్వింది. చిరునవ్వు స్థిర నివాసం ఏర్పరచుకున్నట్టుగా ఉంది. ఆరోగ్యమే కాదు, సంతోషంగా ఉంది. ఆమెకు పట్టుమని 25 సంవత్సరాలు ఉండవు. చిన్న వయసులో సన్యాసం పుచ్చుకొని జీవితాంతం దేవునికి కట్టుబడి ఉంటే కట్టుబాటులో ఉన్న ఆమె కదిలిస్తే నవ్వేలా ఉండటం చూసి శబరికి ఆశ్చర్యంగా ఉంది. తల నుండి కాళ్ల వరకు తెల్లని ముసుగులో ఉన్న నన్స్ సీరియస్గా, సిన్సియర్గా, ఎప్పుడూ దైవచింతనతో ఉంటారు అనుకున్నది. భక్తిభావంతో నిండి ఉన్న ఆమె ఇంట్లో ఆడపిల్లలు ఉన్నంత హుషారుగా, సంతోషంగా ఉంటే ఆశ్చర్యంగా ఉన్న తనకు బాగా నచ్చింది. మీరు మిస్టర్ యోగీందర్, ఇంజనీర్ అవునా? మీకోసమే మదర్ వెయిట్ చేస్తున్నారు. సునీరన్ చూసి మాటలు ఆపి ఒక్క అడుగు ముందుకు వచ్చి, ఈ పాపనేనా మా స్కూల్లో చేర్పించేది? దగ్గరకు వచ్చి నుదుటి మీద ఉన్న జుట్టు పైకెత్తి మళ్ళీ సరిచేసిన ఆ నన్ కళ్ళు మెరిశాయి. వెతుకుతున్నదేదో దొరికినట్లు ఆప్యాయంగా బుగ్గలు నిమిరి, నీ పేరేమిటి? ఇంగ్లీష్లోనే అడిగింది. సునీరా. చక్కని పేరు. సునీరా ట్రిపియన్ స్టోన్ అవునా? నీలమా, వైడూర్యమా? అంతకంటే మంచి నీలానివి. ప్రైజ్ ది లార్డ్ ఇంగ్లీష్లో అంది. సునీరను కుర్చీ నుంచి దింపి చెయ్యి పట్టుకుని, ప్లీజ్ రండి, మదర్ అక్కడ ఉన్నారు అంటూ కారిడార్లో ఒక పక్కన ఉన్న గదిలోకి తీసుకువెళ్ళింది. అటూ ఇటూ చూడకుండా నన్ను చేయి పట్టుకుని నిటారుగా ఆమె ప్రక్కన పోతున్న సోనీని చూస్తే శబరికి దుఃఖం వచ్చింది, గుటక వేసింది. గదిలోకి వచ్చిన వారిని చూసి మదర్ సుపీరియర్ కుర్చీలో నుంచి లేచి క్షణం వారి వంక చూసి టేబుల్ చుట్టి ముందు నుంచి వచ్చింది. ఆమె అదరాలపై చిరునవ్వు, చేయి ముందుకు చాచింది. శబరి ఆమె చేతిని అందుకుంది. ఆమె చూపులు నిశితంగా వారిని చూస్తున్నాయి. ఏదీ ఆమె చూపుల నుంచి తప్పించుకోలేదు. ఆ చూపు వారి హృదయాలలోకి తొంగి చూస్తున్నదా అన్నట్లుగా ఉంది. నీవేమిటో ఆమెకు తెలుసు అన్న భావం ఎదుటి వాళ్ళకి కలుగుతుంది. ఆమె వయస్సు 40 లేదా 50 సంవత్సరాలు ఉండొచ్చు. చేతులు పొడుగ్గా ఉన్నాయి. శబరిని పట్టుకున్న ఆ చెయ్యి దూది పింజలాగా మెత్తగా ఉంది. పెద్ద ముక్కు, వెడల్పైన నోరు, తెల్లని వరుసగా ఉన్న పళ్ళు, నల్లని కనుబొమ్మల క్రింద ఉన్న కళ్ళల్లో దయ. ఆమెను చూస్తుంటే దృఢమైన మనస్సు కలదానిగా, ఇతరులను శాసించగల గుణం, అథారిటీ ఆమెకున్నట్లు మరేదో శక్తి ఆమెలో ఉండి ఇతరులు ఆమెను చూడగానే అప్రయత్నంగా ఆమె కంటే తాము చిన్నవారం అనిపించేలా చేసింది. ఇప్పుడు ఆమెలో అందం ప్రసక్తి రాకపోయినా యుక్త వయసులో అందంగా ఉండేదని కూడా అనుకుంటారు. మనిషి అందం వారి వారి గుణాలపై ఆధారపడి ఉంటుంది. మనిషి క్యారెక్టర్ని బట్టి అది మార్పు చెందుతుంది. మదర్ శబరి చెయ్యి వదిలి యోగీందర్ వైపు చేయి చాచి షేక్ హ్యాండ్ ఇచ్చి, మిమ్మల్ని కలుసుకోవటం ఆనందదాయకం అంది. ఆమె స్వరం నిండుగా ఉంది. అవయవాలన్నీ ఆమె అదుపులో ఉన్నాయనిపించింది. నిండు స్వరం స్ట్రాంగ్గా ఉన్న నెమ్మదిగా మాట్లాడింది. యోగీందర్ మదర్ సుపీరియర్ దగ్గర ఎంతో అనుకువగా, స్కూల్ బాయ్లా సిగ్గుసిగ్గుగా నవ్వుతూ చేతులు పట్టుకొని నిల్చున్నాడు.
కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి అని వారికి కుర్చీలు చూపించి అప్పుడు చూసింది అందరి వెనుక నిలబడిన నన్ను చేయి పట్టుకున్న సునీరను. హలో ఏంజెల్. సునీరను సంబోధించినప్పుడు ఆమె హృదయం ఎంతో మెత్తగా మృదువుగా పలికింది. అథారిటీగా ఉండి ఎదుటివారిని చిన్నగా అనిపించేలా చేసే ఆమె స్వరం అంత మృదువుగా పలకటం శబరికి మరెంతో ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఎంతో నచ్చింది. మంచివాళ్ల చేతుల్లో తన సోనీని ఉంచుతున్నాననిపించింది. ఇంతవరకున్న బరువు తీరిపోయి మనసు తేలికపడింది. ఆ సమయం కొరకే ఎదురుచూస్తున్న చిన్న నన్ ముందుకొచ్చి, మదర్, ఈ పాప బాలయేసుకు సరిపోతుంది. స్కూల్ అంతా వెతికాను, నిరాశ చెందాను. మదర్, పాప ఫోర్ హెడ్ చూడండి అంటూ సునీరను ఎత్తుకొని జుట్టు పైకి ఎత్తి నుదురు చూపింది. ఆనందాన్ని అంచుకోలేక జీసస్ అంటూ పాప చెంపకు చెంప ఆనించింది. నిజంగా బాలయేసును ఎత్తుకున్నంత ఆనందానుభూతితో ఆమె నేత్రములు అర్ధనిమీలితములయ్యాయి. సునీరను క్లాస్కు తీసుకుపోతాను అంటూ స్ప్రింగ్ డోర్స్ తెరుచుకొని పోబోతుంటే సిస్టర్ ఎన్స్థీషియా అని మందలింపుగా పిలిచింది. ఎస్ మదర్ అని సునీరను క్రిందికి దించింది. అంతవరకు తన భుజాన వేలాడుతున్న బ్యాగ్ను సోనీ అని పిలిచి బ్యాగ్ సోనీ భుజాన వేసింది. మనసులో సోనీ, మై సోనీ అంటూ దీవించింది. అమ్మకి నాన్నకి చెయ్యి ఊపి నన్ను వెంట వెళ్ళిపోయింది. సోనీ వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది శబరి. మదర్ వారి స్వంత విషయాలు అంటే స్వంత ఊరు ఏది, ఇక్కడ ఎన్నాళ్లుగా ఉన్నారు అని సంభాషించి, మా చాపల్ చర్చ్ చూస్తారా రండి అంటూ వారిని వారి ప్రార్థనా మందిరానికి తీసుకుపోయింది. అంతా 5 ఎకరాల స్థలం ఉంటుందేమో. వారి స్కూలు, బిల్డింగ్, ఆఫీస్ గదులు, మరో ప్రక్క ప్రార్థనా మందిరం, నన్స్ హాస్టల్, పిల్లల హాస్టల్, అన్ని బిల్డింగ్స్ ఒక క్రమ పద్ధతిలో అమర్చినట్లు నిర్మించుకున్నారు. మదర్ సుపీరియర్ చాపల్ అంటే ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించే ముందు మోకాలుని తల నేలకు వంచి లోలోన ఏదో జపిస్తూ క్రాస్ వేసుకుని పైకి లేచింది. అంతవరకు యోగీందర్, శబరిలు ఆమె వెనుక కొద్ది దూరంలో నిల్చున్నారు. వాళ్ళు స్వయంగా నిర్మించుకున్న మందిరంలోకి, ఇష్టమైన ప్రదేశంలోకి పోతున్న సంతోషంతో వారిని వెంటబెట్టుకు వెళ్ళింది. ఆ సమయంలో మందిరం ఖాళీగా ఉంది. లోపల బల్లలు క్రాస్ ఆకారంలో వేసి ఉన్నాయి. గోడలు అప్పుడే వైట్ వాష్ చేసినట్లు తెల్లగా తలతలలాడుతున్నాయి. గది చివర్లో ఆల్టార్, దాని మీద నిలువెత్తు మేరీమాత విగ్రహం ఉంది. పైపులు, కొవ్వొత్తులు వెలిగించి ఉన్నాయి. సాబ్లెస్ట్ వర్జిన్ లైఫ్ సైజ్ స్టాచ్యూని మా కొరకు ఫ్రాన్స్ నుండి మా స్నేహితులు పంపారు అని ఎంతో గర్వంగా చెప్పింది. ఆ వెనుక మరోవైపు సిలువ వేయబడిన క్రీస్తు, కాళ్ళవైపు దుఃఖభారంతో ఉన్న 2 మేరీల పెయింటింగ్స్ ఉన్నాయి. గోడల చుట్టూ క్రాస్ బొమ్మలు. అక్కడి పెయింటింగ్స్ చూపిస్తూ మందిరాన్ని అలంకరించింది. సిస్టర్స్ బల్లెపైన ఉంచిన టేబుల్ క్లాత్, దాని ప్రక్క ఎంబ్రాయిడరీ చూపిస్తూ ఇది సిస్టర్ ఎనస్థీషియా వేసింది. నీడిల్ వర్క్ చాలా బాగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్ అంటూ మందిరం అంతా చూపించింది. మందిరం నుంచి బయటికి వస్తూ, మా హాస్టల్లో ఆర్ఫన్స్ కూడా ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఏమైనా సహాయం చేస్తే అది వారి కొరకే వాడబడుతుంది. ఆ సంస్థపై అధికారం ఉన్న ఆమె, ఎందరినో శాసించగల ఆమె వినయంగా అర్థింపుగా అర్థిస్తుంటే ఎదుటివారి మనసు ఇట్టే కరిగిపోతోంది. అలాగే నా కానుకగా మా సునీర తరపున ఒక 1000 రూపాయలు మాత్రమే ఇచ్చుకోగలను అని యోగి చెప్పాడు. థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ యూ అని ఆమె వారిని దీవించింది. ఆవరణలో అక్కడా ఇక్కడా బిజీగా నన్స్ ఏదో పని మీద తిరుగుతున్నారు. పనిలో తొందరపడుతున్నా నిదానంగా మెత్తగా నడిచిపోతున్నారు. వారిని చూస్తుంటే శబరి మనసెలాగో అయిపోయింది. ఎక్కడివారో తల్లిదండ్రులను వదిలి దేవుని కొరకు వచ్చేశారు. సిస్టర్స్ అని పిలువబడే ఆ నన్స్కి పెళ్లి అయిన గుర్తుగా వేలికి బంగారు ఉంగరం ఉంది. దేవునికి వారి జీవితం అర్పించినట్లు, ఓ బంధంలో బంధించుకున్నట్లు గుర్తుగా ఆ ఉంగరం ధరించారు. దేవుణ్ణి పెళ్లాడిన కన్యలు. నిద్ర లేచినప్పటి నుండి ప్రతి పనిలో దేవుణ్ణి స్మరిస్తూ స్నానం చేసినప్పుడు, ఓ భగవాన్, నా పాపాలను ఈ విధంగా కడిగి శుభ్రపరచమంటూ ఆయా పనులలో తగినట్లు దేవుణ్ణి జపించటం. ఈ లోకానికి తాము చనిపోయిన వారి లెక్కేనని గుర్తు చేసుకోవటానికి, గుర్తు చేయటానికి వాళ్ళు నిలువెత్తు తెల్ల ముసుగులు ధరించారు. అంతేకాదు, సన్యాసం పుచ్చుకున్న సోమర్లు కాదు. చివరి క్షణం వరకు మానవ సేవలో
మాధవుని సేవిస్తున్న పూజారినులు. వారికి చేయి ఎత్తి నమస్కరించాలనిపిస్తోంది. మదర్ సుపీరియర్కు తల వంచి నమస్కరిస్తూ, సోనీని మీ చేతుల్లో ఉంచుతున్నాము. ఈ రోజు నుంచి మీ బిడ్డ అంటూ మదర్ సుపీరియర్ 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుంది. శబరి కళ్ళు చెమ్మగిల్లటమే కాదు, కన్నీటి చుక్కలు చెంపల మీదకు జారాయి. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మౌనంగా ఉన్న శబరితో, డార్లింగ్ అలా ఉన్నావేం? సోనీ ఎలా ఉంటుందోననా? నీవేం భయపడకు. మనం అనుకుంటాం, పిల్లల గురించి భయపడతాం. పిల్లలే జాగ్రత్త పడతారు. ఎలా బ్రతకాలో వాళ్ళకే తెలుస్తుంది. చిన్నపిల్లలతో ఎన్నో టెస్టులు జరిపారు. కొత్తగా పుట్టిన బిడ్డకి కూడా ఆ ఇన్స్టింక్ట్ ఉంటుంది. రోజుల పాపని నీళ్ల తొట్టిలో వేశారట. ఈదటానికి ప్రయత్నించిందట. మరొక బేబీ పడిపోకుండా కడ్డీ పట్టుకుందట సుమా. యోగేందర్ శబరి చెయ్యి మీద చెయ్యి వేశాడు. నేను సోనీ గురించి ఆలోచించటం లేదు. చీర్ఫుల్గా దేనికోసమో నిరీక్షిస్తున్నట్లు నన్ను గురించి తలుస్తున్నాను. మదర్ సుపీరియర్ వచ్చేస్తున్న వాళ్ల వంక నవ్వుతూ చూసింది. ఆ నవ్వును తను మర్చిపోలేదు. కాన్వెంట్ నుంచి బయటికి రాగానే మరో ప్రపంచం నుంచి వచ్చిన భావం కలిగింది. అక్కడ వారి మధ్య ఉన్నప్పుడు చిత్రంగా మనసంతా శాంతంగా ఉంది. సోనీ కొరకు తను పడే బాధ, వదిలి రాగలనా అన్న తలుపు పోయి మనసు ప్రశాంతంగా ఉంది. అతి సామాన్యంగా ఉన్న చేపలను చూసి వారు పడే బెంగ, వారి బంధం, నమ్మకం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది సంసారులకు. వాళ్ళని చూస్తుంటే ఎందుకో నా మనసు వికలమైపోయింది. వాళ్ళు నమ్మిన దేవుని కొరకు అన్నీ త్యాగం చేశారు. పెళ్ళి, పిల్లలు, స్వేచ్ఛ, ఈ రంగుల ప్రపంచంలోని సుఖాలు, షోకులు అన్నీ వాళ్ళని చూశాక గానీ నాకు తెలిసి రాలేదు. నేను నా భర్తను, నా పిల్లను, నా సంసారాన్ని ఎంత గట్టిగా పెనవేసుకుపోయానో. ఎంత ధనం ఇచ్చినా, స్వర్గంలో మీరెంతో సుఖాన్ని, సంతోషాలను ఆశ చూపినా నా వారిని నేను వదులుకోగలనా? వద్దు అని మాట వరుసకైనా అనుకోగలనా? కానీ నాదెంత స్వార్థమో తెలిసి వచ్చింది. వాళ్ళు ఆకాశంలో ఉన్నారు, నేను నేలన ఉన్నాను. ఆ అంతస్తుకు ఎదగాలంటే జనన మరణ వలయంలో తిరిగి తిరిగి కొట్టుమిట్టాడుతూ ఎప్పటికి చేరుకోగలను? నిట్టూర్చింది శబరి. యోగీందర్ నొసలు పైకెత్తాడు. చిన్నగా విజిల్ వేశాడు. నీవే కనుక పెళ్లి కాకముందు కాన్వెంట్లు చూసి ఉంటే పెళ్లి చేసుకుని ఉండేదానివి కాదేమో. శబరి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. కాలంతో వచ్చే ఋతువులు తమ ప్రభావాన్ని ప్రకృతిపై చూపిస్తాయి. శశిరం వచ్చి చెట్ల ఆకులను రాల్చి మోడు చేస్తాయి. అయినా వసంతం రాదా? మళ్ళీ మళ్ళీ చిగుర్చి పూయవా అన్న ఆశతో చెట్లు, చేమలు ఎదురుచూస్తాయి. కానీ మనిషి ఒక్కసారి రాలిపోతే మరి లేవడు. గడిచిపోతున్న కాలంలో కాలం తీరిన వాళ్ళు రాలిపోతూనే ఉంటారు. జీవిత కాలంలో మళ్ళీ వాళ్ళని చూడము. శబరి అమ్మగారు పండరి చనిపోయింది. అమ్మ చనిపోయింది, ఇక కనపడదు అనుకుంటే కలిగిన దుఃఖభారం నుండి తేరుకోగానే మనసు చిత్రంగా తేలికపడింది. ఒకప్పుడు అమ్మ లేకుంటే తను ఉండగలదా అనుకున్నది. కానీ అమ్మ చనిపోయాక మనసు తేలికపడింది. ఎందుకంటే చనిపోయి ఈ చెర నుండి బయటపడింది. ఆ రోజు కోసం మంచంలో ఉండి ఎదురుచూసింది. ఆత్మకు చావులేదు కనుక చనిపోయిన నాన్నను చేరుకుంటుంది. ఇద్దరూ అక్కడే చిరకాలం ఉంటారు అని అనుకుంటే బాగుంది. కానీ నాస్తికుల వాదన ప్రకారం దేవుడు లేడు, స్వర్గం లేదు. చనిపోయాక అంతా గాలిలో ధూళిలో కలిసిపోతారు. ఆత్మ లేదు, మరో బ్రతుకు లేదు. చావుతో అన్నీ పోతాయి. అదే చివర, అదే ఎండ్. అదే నిజమైతే? శబరి గుండె దడదడలాడింది. తన గురించి కాదు, అమ్మ గురించి కాదు. ఈ ప్రపంచంలో అన్నీ వదులుకున్న నన్స్ చావును కోరుకుంటూ, చావు కొరకు ఇష్టంగా ఎదురుచూస్తూ, దేవుడు ప్రసాదించే అంతులేని బ్రతుకు, దేవుని సన్నిధిలో బ్రతకాలనుకునే నన్స్ సంగతి ఏమిటి? ఆత్మకు చావు లేదని నమ్మేవారి మాట ఏమిటి? భగవాన్ అంటూ కళ్ళు మూసుకుంది. ఆ ప్రయత్నంలో గీతలో మాట శబరికి జ్ఞాపకం వచ్చింది. ఎవడు ప్రతిదినము ఎల్లప్పుడూ ఇతర చింత లేనివాడగుచు నన్ను స్మరించుచున్నాడో అట్టి నిరంతర ధ్యానపరుడైన ధ్యానయోగికి నేను సులభముగా పొందదగిన వాడను అని కృష్ణుడు చెప్పాడు. ఆ రోజు నుంచి శబరి వారి చింతను వదిలింది. సునీర స్కూల్కు, యోగీందర్ ఆఫీస్కు వెళ్ళాక శబరికి పని చేసుకోవడానికి తీరిక దొరుకుతుంది. అప్పుడు స్నానం, పూజ ముగించి వచ్చేప్పటికీ పని మనిషి ఇల్లు ఊడ్చి, గదులు తుడిచి, వంటిల్లు శుభ్రం చేస్తుంది. అటెండర్ కావలసిన కూరగాయలు తెచ్చి ఇవ్వటమే కాక
వంటలో సాయం చేస్తాడు. సోనీకి కారం లేని కూరలు, యోగికి కారం, ఉప్పు, పులుపు ఉన్న కూరలు ఎవరికిష్టమైనవి వండి సోనీకి క్యారియర్ సర్దిన తర్వాత వంటగది నుండి బయటపడుతుంది. యోగీందర్ క్యాంపుకు వెళ్లకుంటే వచ్చేదాకా భోజనం చేయకుండా కాచుకుని ఉంటుంది. వచ్చే వరకు నిరీక్షిస్తూ ఏదో పుస్తకం పట్టుకుంటుంది. అది వారపత్రికో నవలో కాదు, చిన్నపిల్లల పుస్తకాలు. సోనీకి పనికి వచ్చే పుస్తకాలు తను ముందు చదువుతుంది. అంతేకాదు, సోనీ వేసే ప్రతి ప్రశ్నకు తను జవాబు చెప్పాలి. 1, 2 తరగతులకు ఎన్నో పుస్తకాలు. తను చిన్నప్పుడు ఇన్ని పుస్తకాలు చదవలేదు, చూడలేదు. కానీ ఇప్పుడు క్లాస్ పుస్తకాలే కాదు, చిన్నపిల్లలు చదువుకోవటానికి కథల పుస్తకాలు, కామిక్స్, అమర చిత్ర కథలు, ఆటలు, పాటలు ఎన్నో. కొన్ని విషయాలు తనకే తెలియవు. కొత్త విషయాలు అప్పుడే వింటున్నట్లుగా ఉంటుంది. ప్రకృతిలో ఏడాది పొడవునా కనిపించే ఋతువుల గురించే తనకు తెలుసు. కానీ భూమి లోపల కూడా ఋతువుల ప్రభావం ఉంటుందని, అయితే భూమి లోపల పొరల లోతును బట్టి ఋతువు స్వభావం మారుతుంటుందని ఇప్పుడే తెలుసుకుంది. ఇన్నాళ్ళు తను తన సంసారం అని గిరిగీచుకున్నట్లు ఉండిపోయింది. ఈ ఊరొచ్చి కాలనీలో ఉండటంతో చుట్టుప్రక్కల ఇళ్లవాళ్లతో పరిచయాలు జరిగాయి. తోటి ఆఫీసర్ల ఇళ్లకి రావటం పోవటాన కొందరితో స్నేహం అయింది. కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలతో కాలక్షేపం. బయట ప్రపంచం ఎలా ఉందో తెలుసుకోగలుగుతోంది. 2 గంటలకి యోగీందర్ వచ్చాడు. వస్తూనే ఆకలిగా ఉన్నట్లు గబగబా భోజనం చేస్తుంటే ఆఫీస్లో పని ఉంది కాబోలు త్వరపడుతున్నాడనుకుని అన్నీ త్వరగా అమర్చి తాను కూర్చుంది. శబరి తాంబూలం చుట్టి తీసుకువచ్చే లోపల యోగీందర్ పడక ఎక్కేశాడు. యోగి అని ముద్దుగా పిలుస్తూ తలవైపు నుంచి వంగి, ఏమిటి పడుకున్నారు, ఒంట్లో బాగులేదా అంటూ నుదిటిపై చెయ్యి వేసింది. కళ్ళు మూసుకున్న యోగీందర్ ఆ చెయ్యి పట్టుకుని, ఎన్నాళ్లకి దొరికావు అంటూ భార్యను చుట్టేశాడు. శబరి కళ్ళు విప్పారించి, ఎన్నాళ్లకో దొరకటమేమిటి, నేనిక్కడే ఉన్నాను, అమ్మగారింటికి వెళ్ళలేదు, అత్తగారింటికి పోలేదు. నిజమే, శబరికి అమ్మగారిల్లు అని ప్రత్యేకంగా లేదు. ఆమె ఇప్పుడు లేదు, ఉన్నప్పుడు అంతగా వెళ్ళలేదు. అత్తగారే వేరే ఇంట్లో ఉన్నప్పుడు అత్తగారింటికి ఎలా వెళ్తుంది? నేనే నీకు అన్నీను అంటూ చెవిలో గుసగుసగా చెప్పాడు. విన్న శబరి చెంపలు ఎర్రబడ్డాయి. సూర్యోదయమైంది. ఆకాశం నుంచి పైనుంచి వచ్చిన లేత కిరణాలు భూమికి చేరుకున్నాయి. కిరణాలు సోకగానే కలువ మొగ్గలు విచ్చుకున్నాయి. సూర్యకిరణాల రశ్మిలో స్నానం చేయించాలని సునీరకు కిరణాలు సోకే చోట్లో కుర్చీ వేసి కూర్చోపెట్టి చదువుకోవటానికి పుస్తకం చేతికిచ్చింది శబరి. డాడీ ఇంకా పడుకున్నారు. డాడీ ప్రక్కలో పడుకోవడానికి వెళ్ళిపోతున్న సోనీని పట్టుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. సూర్యరశ్మిలో నేనే ఎందుకు కూర్చోవాలి అని మారం చేస్తుంటే, సూర్యకిరణాలు మన శరీరానికి కొన్ని విటమిన్లను ఇస్తాయి. సూర్యరశ్మి మన దేహంపై సోకినప్పుడు ఎముకలు బలపడటానికి అవసరమయ్యే డి విటమిన్ లభిస్తుంది. ఎముకలు చక్కని ఆకారాన్ని ఇస్తాయి. ఇలా కూర్చోవటం తనకిష్టం లేనట్టు అసహనంగా అటు ఇటు కదిలింది. సోనీ, నీకు సూర్యుని కథ తెలుసా అంది. తెలుసు. సూర్యుడు ఓ పెద్ద నక్షత్రం, స్వయంగా ప్రకాశించే పెద్ద అగ్నిగోళం. చేతులు తిప్పుతూ కళ్ళు పెద్దవి చేసి చెప్తుంటే ముద్దొచ్చింది. దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. సునీర తల్లి ఒడిలోకి జారిపోయింది. శబరి కాళ్ళు చాపి కాళ్ల మీద పడుకోబెట్టుకుంది. కల్పించి కథ చెప్పనా? ఫిక్షన్ అంది. కథ అనగానే సోనీ కళ్ళు మిలమిల మెరిశాయి. ఆ కళ్ళల్లో మెరుపు చూడటానికి కూతురికి ఎన్ని కథలైనా చెప్పాలనిపించింది. ముఖంలోకి మురిపంగా చూస్తుంటే కథ కథ అంటూ తొందర చేసింది. సూర్యుడు అదితి కశ్యపుల పుత్రుడు. విష్ణుమూర్తి కన్ను కూడా. దేవతలకు రాక్షసుల బాధ ఎక్కువైనప్పుడు ఇతని తేజస్సుకు తాళలేక రాక్షసులు చాలామంది చనిపోతారు. సూర్యుడు ప్రొద్దున్నే లేచి రథం ఎక్కి ఆకాశంలో ప్రయాణం చేసి పడమరకు వెళ్ళిపోతాడు. అతని తేజస్సుకు భార్య భయపడి వెళ్ళిపోతుంది. అప్పుడు సూర్యుడి తేజస్సుతో విష్ణుచక్రం, శివుని శూలం, వసువుల శంఖములు చేసి కొంత తేజస్సు తగ్గించారు. అయినా సూర్యుని దగ్గర ఉపరితలం మహాకల్లోలంగా ఉంటుంది. వెచ్చని వాయువులు కొన్ని మైళ్ళ ఎత్తు వరకు వ్యాపిస్తూ ఉంటాయి. అమ్మో అన్నట్లుగా సోనీ నోరు సున్నాలా చుట్టి వింటుంటే యోగీందర్ ఎప్పుడు వచ్చాడో ఏమో గాని, సోనీ, మీ అమ్మ కథ చెప్పటం లేదు, సైన్స్ పాఠం చెబుతోంది అంటూ ఆవలించాడు. భర్త వైపు కినుకుగా చూసింది. వీరిని ఇలా వదలకూడదని తలుస్తూ
మీరు రేపటి నుండి డి విటమిన్ సేవించాలి, సేవించి ఎక్సర్సైజ్ చేయాలి. సోనీని తీసుకుని బాత్రూంలోకి వెళుతూ అంది. చేయకపోతే చేస్తారు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరికేసిందట. మంచి పని చేసింది. సోనీకి స్నానం చేస్తూ బాత్రూం నుండి కేకేసి చెప్పింది. శబరికి నవ్వు వచ్చింది. సోనీ సబ్బు రుద్దుకున్న చేతుల్ని అమ్మ మెడ చుట్టూ వేసి హత్తుకుని అమ్మ నవ్వును ముద్దు పెట్టుకుంది. అల్లరిగా తడి చేతుల్ని సబ్బును అమ్మ మెడకు పులిమి జాకెట్ను తడిపిన అల్లరి చేష్టకు కోపం రాకుండా ముద్దు పెట్టుకుంది. అంతా డాడీ బుద్ధులు అని సోనీని ముద్దు పెట్టుకుంది. విశ్వం పుట్టినప్పటి నుంచి సూర్యచంద్రులు తమ గమనాన్ని తప్పలేదు. భూమి తన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతుంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అందులో మార్పేమీ లేదు. మనిషి జీవితంలో కూడా మార్పుండదు. అంతా రొటీన్గా గడిచిపోతుంది. సూర్యోదయానికి ముందే లేవడం, దినచర్య ప్రారంభించడం, భర్త పనికి, పిల్లలు స్కూల్కి వెళతారు. ఇంటి ఇల్లాలు ఇంటి పనులు చేసుకుంటుంది, వంట చేస్తుంది. పిల్లలు బడి నుంచి వస్తారు. వారికి భోజనం పెట్టడం, మళ్ళీ వంట, మళ్ళీ భోజనం, నిద్ర. శబరి తనలో తాను నవ్వుకుంది. ప్రక్కంటి సావిత్రమ్మ గొంతు వినిపించి కిటికీలోంచి అవతలికి చూసింది. పని మనిషి మీద కేకలు వేస్తోంది, బట్టలు సరిగ్గా పిండి ఆరవేయలేదని. సావిత్రమ్మ దగ్గర పని మనిషి 4 రోజుల కంటే ఎక్కువ ఉండదు. పై పనులకి 50 రూపాయలు ఇస్తుంది. కాఫీ టిఫన్లు పెడుతుంది. కానీ ఎందుకో ఉండరు. పైసలు అప్పు అడిగేవారున్నారు. చక్కెర లాంటి పదార్థాలు, డబ్బు పెట్టినా మార్కెట్లో దొరకని వస్తువులు బదులు పుచ్చుకుంటారు. కానీ సావిత్రమ్మ పని మనుషులను అప్పు అడుగుతుంది. కాస్త మీ పనిపిల్లను పంపిస్తారు, అంట్లన్నీ అలాగే పడి ఉన్నాయి అని పనిపిల్లను అప్పు అడుగుతుంది. రవణ కాస్త పోయిరా ఆ అంటుందే కానీ తప్పించుకుపోతుంది. ఇరుగు పొరుగున ఉన్నవారు అవసరానికి ఆదుకోకపోతే ఎలా అని ఉన్నమాట ముఖం మీదే అంటుంది. అందుకని రమణ వెళ్ళవా అని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. మీరు చెప్పారు కనుక వెళ్తున్నాను, ఇంకోసారి వెళ్ళను అని వెళ్ళి గిన్నెలు మాత్రమే తోమి వచ్చేది. సావిత్రమ్మ ఇచ్చిన అన్నం ఇంకేదో పలహారం తెచ్చుకొని ఓ ప్రక్క పెట్టుకుంటుంటే, ఏదో పెట్టిందిగా, పని చేయించుకుని డబ్బు ఇస్తుంది, ఆ పనేదో నీవే చేయరాదా అని శబరి అంటే, ఆమె పెట్టే తిండి వద్దు, డబ్బు వద్దు అని నమస్కారం చేస్తుంది. ఎందుకు? ఏమోనమ్మా, చేయబుద్ధి కాదు. ఆ ఇంట్లో ఉన్నంతసేపు ఎలాగో ఉంటుంది. పిల్లిలా మధ్య మధ్య వచ్చి చూస్తుంది. పైగా పెట్టినంతగా తిడుతుంది. కాలం మారిపోయింది. డబ్బు తిండికే పనివాళ్ళు రావటం లేదు. వారికి ఏదో కావాలి. ఏదో ఏమిటి? మనశ్శాంతి, ఫ్రీడమ్. సావిత్రమ్మను తలుచుకుంటూ మధ్య మధ్య ఆ ఇంటివైపు చూస్తూ పని చేసుకోసాగింది. సావిత్రమ్మ ఒక ఆఫీసర్ భార్య. బాగా ఉన్నవాళ్ళు. కానీ ప్రొద్దున లేచిన దగ్గర నుంచి ఆమె వంటగదిలోనే కాలం గడిపేస్తుంది. ఆమె ప్రపంచం అంతా ఆ వంట ఇల్లే. మరొకరు ఆ వంటగదిలోకి వస్తే ఊరుకోదు. ఒకరు చేస్తే నచ్చదు. ఆమె బ్రతుకంతా వంటగదిలోనే గడిపేసేలాగా ఉంది. శబరి అప్రయత్నంగా నిట్టూర్చింది. ఇంతవరకు తను అలాగే ఉండేది. తన ఇల్లే లోకం అన్నట్లుగా. ఇప్పుడే బయట ప్రపంచాన్ని చూస్తోంది. ఇరుగు పొరుగున ఎవరున్నారో వాళ్ళ విషయాలు గమనించసాగింది. విశ్రాంతిగా పడుకొని నన్స్ను జ్ఞాపకం చేసుకుంటే తనదెంత స్వార్థమైన జీవితమో అనుకుని సిగ్గుపడుతుంది. సాయంత్రం ఆటలైనాక సోనీ హోంవర్క్ చేసుకుని ప్రక్కన పడుకుని కథ చెప్పించుకునో చదివించుకునో నిద్రలోకి జారిపోయాక దోమతెర సర్ది పడుకుంటుంది. యోగీందర్ అంతవరకు చదువుకుంటూ లేదా ఆఫీస్ వర్క్ చేసుకుంటూనో ఉంటాడు. శబరి రాగానే మంచం మీదకు వస్తాడు. ఒక్కొక్కసారి శబరి రావటం ఆలస్యమైతే నిద్రలోకి జారిపోతాడు. కిటికీలోంచి వెన్నెలతో పాటు చల్లని గాలి కూడా వీస్తోంది. సోనీ ముడుచుకుని పడుకుంది. దుప్పటి తొలగి ఉంది. కిటికీ మూస్తూ అవతల ఇంటివైపు అప్రయత్నంగా చూసింది. అవతల ఇంట్లో ఇంకా లైట్లు వేసి ఉన్నాయి. యశోదమ్మ ముందు కిటికీలో నుంచి రోడ్డు వైపుకు చూస్తోంది. కిటికీ చప్పుడు చేయకుండా వేసింది. హాల్లో లైట్ అలాగే ఉంచి వచ్చి పడుకుంది. యశోదమ్మ కొడుకు కొరకు ఎదురు చూస్తోంది కాబోలు. అమ్మ ఎదురు చూస్తుంటుందని తెలుసు కదా. అబ్బాయి తొందరగా ఇంటికి రావాలి కదా. ఏమిటో ఈ మమతలు మమకారాలు. సోనీ ఇంటికి వచ్చేదాకా మనసంతా అక్కడే ఉంటుంది. యశోదమ్మకి కూడా అలాగే ఉంటుంది. సోనీ చిన్నపిల్ల. యశోదమ్మ కొడుకు ప్రభాకర్ కాలేజీలో లెక్చరర్గా ఉన్నాడు. పెళ్లి కూడా నిశ్చయమైనట్లుంది. రేపు కొడుక్కి పెళ్ళయ్యాక కూడా ఇలాగే కొడుకు ఇంటికి చేరుకునేదాకా కాపలా కాస్తుందా? యశోదమ్మ విధవరాలు. భర్త పోయాక కొడుకుని తీసుకుని పుట్టింటికి వచ్చింది. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి.
కూతురికి ధైర్యం చెప్పి ఆ కూతుర్ని మనవణ్ణి ఇద్దరిని చదివించాడు. యశోదమ్మ ప్రైవేట్ కంపెనీలో టైపిస్ట్గా చేరింది. కొడుకు ఎంఏ చేసి లెక్చరర్గా చేస్తున్నాడు. ప్రభాకర్ తెలివైనవాడు. ఇంజనీరింగ్లో సీటు వచ్చినా పంపలేదు. కొడుకుని విడిచి ఉండలేక తల్లి. స్వగ్రామంలో ఇండ్లు, పొలం, స్థిరాస్తి ఉన్న వృద్ధుడు పెద్ద కూతురు యశోదమ్మ దగ్గర ఉండిపోయాడు. పని మీద అప్పుడప్పుడు ఊరు వెళ్ళి వస్తుంటాడు. ఒకరోజు యశోదమ్మ ఒంటరిగా వరండాలో కూర్చుని ఉంది. ఆమె ఒంటరితనానికి జాలిపడిన శబరి తండ్రి కూతుళ్లను ఇంట్లో ఉంచి తను యశోదమ్మ దగ్గరకు వెళ్ళింది. తీరిక సమయాన్ని కూడా నన్స్ సద్వినియోగం చేస్తారు. వాళ్ళు ఆసుపత్రులకే కాదు, జైలుకు వెళ్ళి నేరస్తులను కూడా పరామర్శించి వస్తుంటారు. ప్రక్కింటిలో ఉన్న యశోదమ్మను పలకరించడం తన ధర్మం అని భావించిన శబరి వెళ్ళింది. యశోదమ్మ మాటకారి, చక్కగా సంభాషిస్తుంది. మాటల్లో శబరితో అంది, మీ సంసారాన్ని చూస్తుంటే ఒకప్పుడు నా సంసారం జ్ఞాపకం వస్తుంది. మా వారు కూడా మీ వారిలాగే ఇల్లు విడిచి ఎక్కడికి, కనీసం క్లబ్కు కూడా వెళ్ళేవారు కాదు. నేను లేకుండా ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఇంట్లో ఉంటే వంటగదిలోకి వచ్చేవారు. నాతో పాటు వంట చేసేవారు. అంతగా ప్రేమించిన ఆయన అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ప్రేమగా ఉన్న వాళ్ళని చూస్తే దేవుడు ఓర్చుకోలేడు, తీసుకెళ్ళిపోయాడు. ఒకరోజు నవ్వుతూ బయటికి వెళ్ళిన వారు శవమై ఇంటికి వచ్చారు. అందుకే నాకు భయం. బయటికి వెళ్ళినా నా కొడుకు ఎక్కడ శవమై వస్తాడోనని వణికిపోతుంటాను. ఎప్పుడూ నా మనసు కీడునే శంకిస్తూ ఉంటుంది. స్కూటర్ మీద మా వాడు కాలేజీకి వెళ్తున్నప్పటి నుంచి మరీ బెంగగా ఉంది. శబరి ఉన్నంతసేపు యశోదమ్మ శంకించే తన మనసు గురించే మాట్లాడింది. మధ్య మధ్య అన్యోన్యంగా ఉండే తన సంసారం గురించి ప్రస్తావనకు తెచ్చి, నీకు ఒక్కతే కూతురు, అయ్యో పాపం అన్నట్లుగా చూసేది. ఆ చూపు చూసి శబరికి ఒళ్ళు జలధరించేది. యశోదమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడల్లా మనసు పాడైపోయేది. ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలతో తలనొప్పి వచ్చేది. అందుకే సోషల్ వర్క్ మానేసింది. ఎప్పుడైనా వెళ్ళినా వెంటనే వచ్చేస్తుంది. ఇంట్లో వృద్ధుడైన తండ్రి కూడా లేనప్పుడు ఆమె ఒంటరితనం చూస్తే జాలి వేసేది. ప్రక్కింట్లో స్కూటర్ వచ్చిన చప్పుడు విన్నాక హాల్లో లైట్ ఆర్పి వచ్చి పడుకుంది. యశోదమ్మ తను ఒక్కతే కూర్చొని ఉన్నానని మరీ చింతతో మునిగిపోకుండా ప్రక్కింట్లో లైట్ వెలుగుతోంది, వాళ్ళు ఏదో పని మీద ఉన్నారు అని అనుకోవాలని శబరి అలా లైటు వేసి ఉంచుతుంది. మలిసంధ్యలో అప్రయత్నంగా నెలవంకం చూసిన శబరి సోనీ ముఖాన్ని రెండు చేతుల మధ్య ఉంచి, నా రాజా ముఖం, బంగారు సోనీ ముఖం ఏది అంటూ పెదాల మీద, ముక్కు మీద, నుదుటి మీద ముద్దుల వర్షం కురిపించింది. దగ్గరలో యోగి ఉంటే, నాది రాజాముఖం కాదా, బంగారు ముఖం కాదా అంటాడు. కాదని ఎవరన్నారు? మరి నన్ను ముద్దు పెట్టుకో అంటూ ముఖాన్ని దగ్గరకు తెస్తాడు. శబరి కళ్ళు మూసుకోమని చెప్పి, నా రాజా ముఖం ఏది అంటే సోనీ డాడీకి ముద్దు పెట్టేది. ఏదో ఆటలా గడిచిపోయేది. ఆ రోజు యోగీందర్ ఆఫీస్ నుంచి రాలేదు. ఎస్ఐ వచ్చారు. ఆలస్యంగా వస్తాను, బయటే డిన్నర్ కూడా అని అన్నారు. ముంగిట కుర్చీలో కూర్చుని పైకి చూడగానే నెలపొడుపు కనిపించాడు. కొత్త చందమామను చూసినప్పుడల్లా అమ్మ తనెక్కడ ఉన్నా వచ్చి ముఖం చూసి ముద్దు పెట్టుకుంటుంది. న్యూ మూన్ చూస్తే ఏమవుతుంది అని సోనీ అడిగింది. ఇది న్యూ మూన్ కాదు, నెలపొడుపు. అమావాస్యని న్యూ మూన్ అంటారు. ఈ మూన్ సంగతి చెప్పవా? ట్రూ స్టోరీ కావాలా, ఫిక్షన్ కావాలా? ఫిక్షన్ బాగుంటుంది. ఎందుకని? ఎందుకు? ఫిక్షన్ కనుక. సోనీ శబరికి అభిముఖంగా కూర్చొని ఒడిలో కాళ్ళు అటూ ఇటూ వేసుకొని కూర్చుంది. రాక్షసులు దేవేంద్రుని వైభవమంతా నాశనం చేశారు. దేవతలను పీడించసాగారు. రాక్షసుల బాధపడలేక దేవతలు విష్ణుదేవుని ప్రార్థించారు. పాలసముద్రంలో ఔషధులను అన్నింటినీ తెచ్చిపడేసి సముద్రాన్ని మదించండి అని విష్ణువు చెప్పగా దేవతలు మందర పర్వతాన్ని కవ్వంగాను, వాసుకి అనే సర్పాన్ని కవ్వపు తాడుగా చేసి మదించగా సముద్రంలో నుండి సమస్త సంపదలు బయటపడ్డాయి. సముద్రాన్ని మదించేటప్పుడు పర్వతం క్రిందికి జారిపోతుండేది. అప్పుడు విష్ణువు తాబేల్ రూపాన మందర పర్వతం క్రింద చేరి అది నీటిలో మునిగిపోకుండా అడ్డుపడ్డాడు. దేవతల పని సులభమైంది. సహాయంగా రాక్షసులను కూడా పిలిచారు. మదించగా మదించగా కామధేనువు, తెల్ల గుర్రం, ఐరావతం, కల్పవృక్షం, చింతామణి, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మి, ఆఖరున అమృతం చేతపట్టుకుని ధన్వంతరి వైద్యుడు పాలసముద్రం నుండి వచ్చారు.
ఆ చంద్రుడే విష్ణుని ఎడమ కన్ను అంటారు. చంద్రుడు దక్షుని కుమార్తెలు తారలను పెళ్లి చేసుకున్నాడు. చంద్రునికి తారలలో రోహిణి అంటే ఎక్కువ ఇష్టం. ఎప్పుడు రోహిణి దగ్గర ఉండేవాడు. అందుకని తక్కిన తారలకు కోపం వచ్చింది. ఏడ్చుకుంటూ వెళ్ళి డాడీకి ఫిర్యాదు చేశారు. వాళ్ళ డాడీకి కోపం వచ్చింది. మా కుమార్తెలందరినీ సరిగ్గా చూసుకోవటం లేదు. వారిని ఏడిపిస్తావా? ధామ్ ధూమ్ అంటూ నీవు అందంగా నిండుగా ఉన్నావని గర్వపడుతున్నావు కనుక నీవు క్షయుడవు కమ్ము అని శపించాడు. క్షీణించిపో అని తిట్టాడు. ఫాదరిన్లా మాటకి భయపడి చంద్రుడు పరిగెత్తి శివుని దగ్గరకు పోయి తన ఫాదరిన్లా తిట్టిన సంగతి చెప్పాడు. శివుడు చంద్రునికి అభయమిచ్చి నొసటన పెట్టుకున్నాడు. ఇంట్లో ఉంచేసుకున్నాడు. చంద్రుడు తారలకు మరి కనిపించలేదు. మరింత దూరమయ్యాడు. మళ్ళీ తారలందరూ ఏడుస్తూ డాడీకి చెప్పారు. దక్షుడు చంద్రుణ్ణి తీసుకువస్తాను, దిగులు పడవద్దని డాటర్స్కి చెప్పి శివుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి మా సన్నిన్లాని వెంటనే పంపుతావా లేదా? పంపకపోతే నీకు శాపం ఇస్తానని బెదిరించాడు. శివుడు భయపడలేదు. వాళ్ళ తగువు అంటే క్వారల్ పెద్దదై యుద్ధానికి దిగుతారు. అప్పుడు పెద్ద వారు వస్తుందని విష్ణువు వారి దగ్గరకు వచ్చి సంధి చేసి చంద్రుని 2 భాగములుగా చేసి ఒక భాగం శివునికిచ్చాడు. అది తరిగిపోదు, ఎప్పుడూ ఒకేలానే ఉంటుంది. 2వ భాగం వృద్ధిక్షయాలు కలదానిగా చేసి తారలకు ఇచ్చాడు. పెద్దవాడు ఫాదరిన్లా శాపానికి గురైన చంద్రుడు అలా తరిగిపోయి మళ్ళీ నిండు దివ్య పూర్ణచంద్రుడవుతాడు. బాగుందమ్మా, మరి ట్రూ స్టోరీ చెప్పవా అంటూ చిలిపిగా నవ్వింది. ఏదో ఒకటి కథ కావాలి. ముందు ఫిక్షన్ చెప్పమంటుంది. ఆ తర్వాత ఎక్కువ అడిగించుకోక చంద్రుని గురించి వద్దన్నా చెప్తుంది అమ్మ. సోనీ కొంటెతనానికి నవ్వు వచ్చింది. అన్నం పెట్టేదా? తింటూ ఉంటే కథ చెప్తాను. సోనీ అయిష్టంగా పెదాలు మడిచి ముందుకు సాగించి పిగ్ మూతి ఇలాగే కదూ. పంది మాట ఇప్పుడు ఎందుకు? లేవబోతూ శబరి వచ్చింది. సోనీ కిలకిలా నవ్వింది. ఆ సమయంలో ప్రక్కింటి యశోదమ్మ ఆమె కొడుకు ప్రభాకర్ వచ్చారు. ప్రభాకర్ వారింటికి ఎప్పుడూ రాలేదు. యశోదమ్మ వచ్చింది వ్రేళ్లపై లెక్కించవచ్చు. అలాంటిది ఇద్దరూ కలిసి వచ్చారు. శబరి లేస్తూ ప్లెజెంట్ సర్ప్రైజ్, రండి రండి అంటూ ఆహ్వానించింది. నా మ్యారేజ్, మీరు అంకుల్ తప్పక రావాలి అంటూ శుభలేఖ ఇచ్చాడు. కంగ్రాచ్యులేషన్స్, తప్పక వస్తాం. మ్యారేజీ మా ఊళ్ళో ఆంటీ, మర్చిపోవద్దు. యశోదమ్మ పట్టుచీర కట్టింది. చేతులకి బంగారు గాజులున్నాయి. నుదుట తిలకంతో పొట్టిగా నామం దిద్దింది. ముఖం కళగా ఉంది. కానీ కన్నుల్లో నీలి నీడలు. అప్పుడప్పుడు ఆ చూపులు డల్గా మారిపోతున్నాయి. ఎక్కడో దాగిన మృత్యువు ప్రభాకర్ని చూస్తోందా అని భయపడుతున్నట్లు అనిపించింది శబరికి. వెళ్ళటానికి సిద్ధమవుతున్న వారితో, కూర్చోండి, కాఫీ తాగి వెళుదురు. రాక మా ఇంటికి వచ్చారు. కట్నం తీసుకుంటున్నారా? సొమ్ములు ఎక్కడ చేయించారు? వద్దా ఆంటీ, చాలా ఇల్లు తిరగాలి. మీలాగా ప్రతి ఒక్కరూ కాఫీలు టీలు ఇస్తే ఇక వాటి మీద ఇష్టం పోతుంది అంటూ నవ్వాడు. వెళ్ళొస్తాం, అంకుల్కి మీరు చెప్తారుగా అంటూ వెళ్ళిపోయారు. వరండా నుంచి బయటికి వచ్చిన పనిపిల్ల, మిమ్మల్ని ఆంటీ ఆంటీ అంటారేంటి? పెళ్లి చేసుకుని ఉంటే మన పాపమ్మగారంత అమ్మాయి ఉండేది అంటూ బుగ్గలు నొక్కుంది. కొందరంతే, ఎదుటివాళ్ల వయసు ఎంత ఉంటుందో అంచనా వేరు, లేదా తామెంతో చిన్నవాళ్ళం, చిన్న వయసు అని అనుకుంటూ ఆ మాటే ఇతరులకు తెలియజెప్పాలని కాబోలు ఆంటీ అంటారు. కానీ ప్రభాకర్ గౌరవంగా ప్రక్కింటి వాళ్ళు దగ్గరి వాళ్లే అన్న భావంతో ఆంటీ అని పిలిచాడు అని తలిచిన శబరి చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు ఆకాశంలో ఉన్న నెలవంకలా అమ్మ నవ్వింది అనుకుంది సోని. యశోదమ్మ ఇల్లు ఆ కాలనీలో అతి నిశ్శబ్దంగా ఉంటుంది. శబరి ఇంటికి ఇటు ఉన్న సావిత్రమ్మ మనవళ్ళు ఆఫీస్కు వెళ్లిన సమయంలో పనివాళ్ల మీద కేకలు వేయటం వినిపిస్తుంది. ఆమె స్వరం 2 ఇళ్ల అవతలకి వినిపిస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు అరుపులు విని బయటకు వస్తారు. సావిత్రమ్మ గొంతుకి అలవాటు పడిన వాళ్ళు ఆ ఇంటి నుంచి ఎంత పెద్దగా కేకలు వినిపించినా తొనకరు. ఒక్కొక్కసారి విసిగిపోయిన పని మనిషి సావిత్రమ్మ కంటే గొంతు పెంచి మాటకి మాట చెప్పి చేతిలో పని వదిలేసి అరుచుకుంటూ రోడ్డు ఎక్కేస్తుంది. ఆ రోజు శబరి పెరటివైపు పిట్టగోడ దగ్గరో కనపడే వరండా గది కిటికీ వైపునో కనిపించినప్పుడు, చూసారా మా పండానికి ఎంత కండకావరమో, అది సినిమా స్టార్లా గిన్నెలు తోముతోంటే జిడ్డు పోనేలేదు. బూడిద చెల్లించి అందులో సర్ఫ్ పొడి కలిపాను.
జిడ్డు పోకుండా ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా తోము అని దానికి కడిగి చూపించాను. అంత బాగా తోముతున్నారు కదా, మరి నేనెందుకు అని చీర దులుపుకుంటూ వెళ్ళింది. తోముతున్న గిన్నెలు అలా వదిలి విసురుగా వెళ్ళిపోయింది. పోయే కాలం వచ్చింది. కాస్త మీ పనిపిల్లను పంపిస్తారా? పనివాళ్లతో నేనింత కష్టపడుతున్నానా? పని మనిషి ఉందో లేదో తెలుసుకోకుండా రాత్రికి స్నేహితులను భోజనానికి పిలిచారు. మీ కోటిని కాస్త పంపుతారా? బజార్ నుంచి కూరగాయలు తెప్పించుకోవాలి. కోటేశ్వరరావుని పిలిచే నెపంతో యువతలికి వచ్చింది. సావిత్రమ్మకి కూరలు తేవాలా అంటూ ఆముదం తాగినట్లు కోటి ముఖం మారిపోయింది. తెచ్చినవి నచ్చి చావవు, పైగా డబ్బులు మిగుల్చుకున్నానని అనుమానంగా చూస్తారమ్మగారు. గొనుక్కుంటూ సైకిల్ తీసుకుపోయాడు. సావిత్రమ్మ పేరు పనివాళ్లలో బాగా నలిగిపోయింది. ఎంత డబ్బు ఇస్తామన్నా ఆ ఇంటి ఛాయలకు రావట్లేదు. పనివాళ్లు ఉన్నా లేకపోయినా ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటుంది. వెనుక ఆరేసిన బట్టలు తెల్లగా తలతలలాడుతూ ఆరి రెపరెపలాడుతుంటాయి. చాకలి బట్టలు ఉతికినంత ఇదిగా స్వయంగా బట్టలు ఉతుక్కుంటోంది. సావిత్రమ్మతో వచ్చిన చిక్కేమిటంటే ఇంటి పని చక్కగా చేసుకోగలదు. తను ఉతుక్కున్నట్లు, గిన్నెలు కడిగినట్లు, మూల మూల వంగి ఊడ్చినట్లు ఆ పనివాడు కూడా చేయాలి. ఇచ్చిన డబ్బుకు తగినట్లు పని చేయాలి. ఎలా చేయాలో చేసి చూపెడుతుంది. సావిత్రమ్మ వాదన వింటే ఆమె చెప్పేది కరెక్టే, కానీ కరెక్ట్గా ఎవరు అర్థం చేసుకుంటారు? సావిత్రమ్మ లాంటి వారిని మున్సిపాలిటీలో, ఆసుపత్రులలో ఉంచితే ఆ డిపార్ట్మెంట్లు శుభ్రపడతాయి అని తలుస్తూ ఆ మాటే యోగితో అంది. ఆ శుభ్రంగా ఉంటాయి. రెండో రోజుకు పనివాళ్ళు స్ట్రైక్లో ఉంటారు అని నవ్వాడు. కాలనీలో మగవాళ్లకి కూడా తెలిసిపోయింది సావిత్రమ్మ సంగతి అని లోలోన నవ్వుకుంది. ఆ రోజు కేకలు వినిపించాయి. స్నానం ముగించి పూజగదిలోకి పోతున్న శబరి సావిత్రమ్మ కొత్త పనివాడు వెళ్ళిపోతున్నాడు కాబోలు అనుకుంది. కానీ అరుపులు, మరికొందరి గొంతులు వినిపించాయి. సావిత్రమ్మ ఇంటి నుంచి కాదు, యశోదమ్మ ఇంటివైపు నుంచి. ఈ మధ్య ఆ ఇంట్లో కాస్త చలనం కనిపిస్తోంది. తాతగారు ఇంటి ముందు చిన్న పందిరి వేయించి తోరణాలు కట్టించారు. ఇంటికి దీపాలంకరణ చేయించారు. ప్రభాకర్ పెళ్లి ఇక్కడ కాకపోయినా శాస్త్రోక్తానికన్నట్లు సున్నం వేయించి పందిరి వేశారు. అప్రయత్నంగా అటు చూసింది శబరి. ఆ ఇంటి ముందు కాకి దుస్తుల వాళ్ళు కనిపించగా కుతూహలంగా కిటికీ దగ్గరకు వచ్చింది. వరండాలో తాతగారు చతికిల పడిపోయారేంటి? పోలీసులతో మాట్లాడుతూ కోటి కనిపించాడు. వాడి ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. శబరి చూస్తుండగానే ఆ ఇంటి ముందు గుంపు కూడారు. శబరి గుండె దడదడలాడింది. అంతలో ప్రక్కింటి సావిత్రమ్మ పరుగులాంటి నడకతో యశోదమ్మ ఇంట్లోకి వెళ్ళింది. సస్పెన్స్ భరించలేని శబరి బయటికి వచ్చింది. కోటి ఎదురు వచ్చి, వాళ్ళు ఆసుపత్రికి రమ్మంటున్నారమ్మా. ముసలాయన కదిలే స్థితిలో లేడు. యశోదమ్మగారు బయటికి రాలేదు. పోలీసుల వైపు చెయ్యి చూపిస్తూ అన్నాడు. ఏం జరిగింది? ఇంకా మీకు తెలియదా అన్నట్లు చూస్తూ వాళ్ళ అబ్బాయి స్కూటర్ని లారీ గుద్దేసింది. ఆసుపత్రిలో ఉన్న శవాన్ని గుర్తుపెట్టడానికి రమ్మంటున్నారు. శబరికి తక్కిన మాటలు వినిపించలేదు. షాక్ కొట్టినట్టుండిపోయింది. పనిపిల్ల వచ్చి శబరిని కుర్చీలో కూర్చోపెట్టింది. అబ్బాయి గారి పెళ్లి రేపే, ఇంతలోనే శవంగా మారిపోయాడు. అమ్మగారిని ఆంటీ పెళ్లికి తప్పక రావాలి అని పిలిచాడు. పాపం. పనిపిల్ల కన్నీటిని తుడుచుకుంది. సామానంతా కట్టి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. స్నేహితులకి చెప్పి ఇప్పుడే వస్తానని పొద్దున్నే కాఫీ కూడా తాగకుండా వెళ్ళాడట. ఇంటికి వెళితే కోడలకు చేయించిన సొమ్ములన్నీ చూపించింది. మంగళసూత్రాలు, నల్లపూసల గొలుసు ముందే చేయించి పూజలో ఉంచిందని చెప్పింది. నుదుట రాసిన రాతను ఏ దేవుడూ తప్పించలేడు. యశోదమ్మకి రావాల్సిన కష్టం కాదు. అసలు ఈ వార్త విన్న యశోదమ్మ బ్రతికి ఉందా? ఆమె గుండె బ్రద్దలైపోతుందేమో. బొందిలో ప్రాణాలు ఇంకా నిలిచి ఉన్నాయంటారా? అదే చిత్రంగా ఉంది. కంట్లో ఒక్క చుక్క తడి లేదు. షాక్ తినలేదు. పడిపోలేదు. ఆలోచిస్తున్నట్లుంది. సావిత్రమ్మ స్వరం తగ్గించి చెప్పింది. మీరు మరొక విధంగా అనుకోకపోతే అసలు ఆమె మనసు మంచిది కాదు. ఎప్పుడూ కీడునే శంకిస్తూ ఉంటుంది. పోలీసులను చూస్తూనే అందట. నాన్న, ప్రభాకర్కి ఏదో అయింది. వాడు చచ్చిపోయాడు నాన్న. ఇలా జరుగుతుందని భయపడుతూ వచ్చాను. పద నాన్న, మన పని అయిపోయింది అందట. ఆ మహాతల్లి కొడుకు చావు గురించే ఆలోచిస్తున్నట్లుగా ఉంది. అదేం బుద్ధి? ప్రక్క వాళ్ళ మాటలు వినకుండా శబరి చెవులు గట్టిగా మూసుకుంది. ఆ రోజు నుంచి శబరికి ఏదో అయిందనిపించింది. అంతవరకు యశోదమ్మను పట్టి పీడించిన దయ్యం తనను ఆవహించినట్లుంది. గుండెదడ,
తలుపు ఎవరైనా వచ్చి గట్టిగా తట్టినా, పిలిచేవారు తొందరపడుతూ పిలిచినా గుండె గొంతులోకి వస్తుంది. ఇది వరకు మనసు క్లియర్గా ఉండేది. యోగి క్యాంపుకు వెళ్తుంటే తొందరగా వచ్చేయండి, మీరు లేకుంటే ఏమీ తోచదు, మీకు తెలుసుగా నిద్ర రాదని అనేది. నవ్వుతూ టాటా చెప్పేది. సోనీని ఎత్తుకుని పున్నమి నాటి చంద్రమల ఆనందంగా అందంగా చెయ్యి ఊపే శబరిని కనుమరుగయ్యే వరకు చూసేవాడు. క్యాంపు నుండి తిరిగి వచ్చినప్పుడు జీపు హారన్ విని బయటికి వచ్చే శబరి చేతుల్లో సోనీ. భర్త వచ్చాడన్న సంతోషం ఆమె కళ్ళల్లో ప్రతి కదలికలో కనపడేది. పండుగ రోజు చేసినంత హడావిడి ఉండేది ఇంట్లో. ఇప్పుడు క్యాంపుకు వెళ్తుంటే దిగాలు పడి చూస్తోంది. జీపు కనుమరుగైపోయినా చాలాసేపు నిల్చున్న చోటునే ఉండిపోతుంది. జీపు ఎవరినైనా గుద్దేస్తుందేమో. అప్పారావు మంచి డ్రైవర్ అయినా యోగి స్పీడుగా పొమ్మంటాడు. రోడ్డు బ్రేకర్స్ చూసుకొని పోతాడో లేదో. ఎప్పుడెప్పుడు యాక్సిడెంట్లు ఎలా జరిగాయో ఒక్కొక్కటి జ్ఞాపకం వచ్చేది. ఎప్పుడు వచ్చే రోడ్డు అయినా డ్రైవర్కి మతి ఉండదు. స్పీడ్గా వచ్చే జీపు రోడ్ బ్రేకర్స్కు తట్టుకొని ఎగిరిపడింది. క్రింద పడిన ఆఫీసర్ మెడ విరిగిపోయింది. భర్త ఇంటికి వస్తాడు అని ఎదురు చూస్తున్నది. భార్య ప్రాణం లేని భర్తను మోసుకు వస్తుంటే పిచ్చిగా చూసిందట. ఆ పిచ్చి నుంచి ఆమె కోలుకోలేదు. అలా ఉంటున్నాయి శబరి ఆలోచనలు. సెలవు రోజు అందరూ ఇంట్లో ఉన్న రోజు శబరి మనసు తేలిగ్గా ఉంటుంది. లేని రోజు పిచ్చి ఆలోచనలు. సోనీకి తనే డిజైన్ చేసిన ఫ్రాకులు దుస్తులు కుట్టిస్తుంది. వారానికి ఒక కొత్త గౌను కావాలి. సాటర్డే స్కూల్ యూనిఫారం ఉండని రోజు కొత్త దుస్తులు కావాలి. బీరువా నిండా సోనీ బట్టలే. మరో బీరువా కొనండి, నీకో బీరువా వద్దా అని టీస్ చేస్తాడు యోగి. బీరువాలో సోనీ గౌను పెడుతూ ఆ దుస్తులోంక చూస్తూ ఉండిపోయింది. అప్పుడే బయట నుంచి పిలుపు వినిపించింది. అమ్మా, స్కూల్ నుంచి ఆయా వచ్చింది అని పనిపిల్ల వచ్చి చెప్పింది. ఒంట్లోంచి వణుకు గజగజలాడిపోయింది నిమిషంలో. స్కూల్ నుంచి ఆయా రావటం కొత్త కాదు. సోనీకి డబ్బు కావాలన్నా ఏదైనా పుస్తకం మర్చిపోయినా ఆయాని పంపుతుంది. ఇప్పుడు ఏ మాట మోసుకు వస్తుందో, సోనీకి ఏమైందో అంటూ ఆ క్షణం నరకయాతన పడుతుంది. తనకు వచ్చే పిచ్చి ఆలోచనలు పోవాలని తలస్నానాలు చేసేది. ఇక మనసు నిలవనంటే అప్పటికప్పుడు సోనీ స్కూల్కు వెళ్ళి సోనీని చూశాక మదర్ సుపీరియర్ దగ్గరకు వెళ్తుంది. శబరి ఏదో బాధపడుతోందని గ్రహించిన మదర్, శబరి, ఏమిటో నీకు వచ్చిన కష్టం? సునీర మంచి పిల్ల, తెలివిగలది, బాగా చదువుతుంది. ఎందుకు వరి? ఏమైనా లోపం ఉంటే మేమే కబురు చేస్తాం కదా అంది. సోనీ విషయం కాదు మదర్, నా మనసేమీ బాగుండటం లేదు అంటూ 2 చేతుల్లో ముఖం దాచుకుంది. తన బాధ ఒకరికి చెప్పి పంచుకోలేనిది. యోగికి చెప్పినా ఆట పట్టిస్తాడు, నవ్వేస్తాడు. అందుకే మదర్ దగ్గరకు వచ్చింది. మదర్ డ్రాయర్లో నుంచి శుభ్రమైన కర్చీఫ్ తీసి శబరికి ఇచ్చి భుజం తట్టింది. సారీ మదర్ అని ముఖం తుడుచుకొని, నా ప్రవర్తన సిల్లీగా ఉందని తెలుసు, నా తలుపులు అలాగే ఉన్నాయి అంటూ తన పిరికితనం గురించి ప్రక్కింటి యశోదమ్మ విషయం చెప్పి మనసు భారం దించేసుకుంది. మదర్ సుపీరియర్ నవ్వింది. చాలా తీయగా దయగా ఉందా నవ్వు. అంతేకాదు, సోనీ లాంటి చిన్నపిల్లలను చూసి నవ్వినట్లుగా ఉంది. మనిషి చావుకు భయపడతాడు ఎందుకో. తనలాంటి వారు చావు కోసం పరమాత్మని సన్నిధికి చేరాలని తహతహలాడుతుంటాడు. మనిషి పుట్టినప్పుడు ఏడ్వాలి. ఎందుకంటే పాపభూయిష్టమైన భూమి మీదకు వచ్చి సంసార సాగరాన్ని ఈదటానికి ఆ ప్రాణి ఎన్ని కష్టాలను కష్ట నష్టాలను ఎదుర్కోవాలి. చచ్చిపోతే సంసార యాత్ర ముగించుకుని గమ్యస్థానం చేరుకుంటాడు. అసలైన రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. అందుకు సంతోషించాలి. త్వరలోనే వాళ్ళని వెళ్ళి కలుసుకుంటాం, మళ్ళీ కలుసుకుంటాం అని అనుకోవాలి. దుఃఖం, కష్టం, పాపం అంతా బ్రతికి ఉన్న వాళ్ళకే. ఈ మనసులో మాట చెప్పి ధైర్యం చెప్పాలనుకుంది. చెప్పబోతూ ఆగిపోయింది. తన ముందున్న శబరికి చావు గురించి ఊరట వాక్కులు అవసరం లేదు. మరి చిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కుంది మదర్. శబరి, నీకు తీరిక ఉన్నప్పుడు నా దగ్గరికి రా, నా పనిలో సహాయం చెయ్యి. ఈ మదర్కి సహాయం చేస్తావు కదూ అంది. ధ్యానయోగుల దగ్గర ఉంటే ధైర్యంగా ఉంటుంది. శరీరానికి జబ్బు చేస్తే వైద్యుని దగ్గరకు వెళ్ళినట్లు మనసు బాగోలేనప్పుడు దైవజనుల దగ్గరకు వెళితే మనసు వైద్యం జరుగుతుంది. మదర్కి థ్యాంక్స్ చెప్పి వచ్చేస్తుంటే సోనీ ఎనస్థీషియా చెయ్యి పట్టుకుని లంచ్ రూమ్లోకి వెళుతూ కనిపించింది. శబరిని చూస్తూనే అమ్మా అంటూ పరిగెత్తుకుని వచ్చి నడుం చుట్టేసింది. తల పైకెత్తి, నన్ను తీసుకుపోవడానికి వచ్చావా అంది.
సోనీని ఎత్తుకుని హృదయానికి హత్తుకోవాలనిపించింది. ఈ ఎడబాటు కూడా సహించలేనట్లుగా ఉంది. మదర్ సుపీరియర్ను చూద్దామని వచ్చాను. మాటల్లో సిస్టర్ దగ్గరకు వచ్చింది. ఒకరినొకరు పరామర్శించుకున్నారు. సోనీ ఏంజెల్, పాప గురించి చింత వదలండి. సోనీ మీకు పుట్టిన బిడ్డ అయితే ఆ సోనీ నాకు దేవుడిచ్చిన బిడ్డ. ఎందరినో చూశాను కానీ మీలాంటి మదర్ని చూడలేదు. సోనీ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళింది. సోనీ తిరిగి చూస్తూ కనపడినంతసేపు చెయ్యి ఊపుతూనే ఉంది. ఆంధ్రాలో చలికాలం హాయిగా ఉంటుంది. ప్రకృతి అంతా ఏసీలో ఉన్నట్లు ఉంటుంది. పగలు నులివెచ్చని ఎండ, వెన్నెల్లో వేడిగా ఉన్న భావన. మలిసంధ్య తొందరగా వచ్చేసింది. బయటికి వెళ్ళిన ఇంటి యజమాని తొందరగా ఇంటికి చేరుకుంటారు. ప్రియుని పరిష్వంగన చలికాలంలో మరింత మధురంగా ఉంటే రాత్రులు దీర్ఘంగా ఉంటాయి కనుక అనుభవం తృప్తిగా తనివి తీరిన భావన. యోగీందర్ శబరిపై చెయ్యి వేసి భుజం దగ్గరగా తలపెట్టి పడుకున్నాడు. మరో ప్రక్క సోనీ నడుంపై చెయ్యి వేసి కడుపులోకి దూరిపోయినట్లు పడుకుంది. ఇద్దరి మధ్య చిక్కుబడినట్లు పడుకుంది. సోనీ హోంవర్క్ చేసుకున్నాక కథల పుస్తకం చదువుకుంటూ నిద్రలోకి జారిపోతుంది. అది సోనీ అలవాటు. సోనీ పడుకున్నాక మంచం దగ్గర ఉన్న షేడ్ లైట్ ఆర్పి డిమ్ లైట్ వేసి పడక సరిచేసి తన గదిలోకి వస్తుంది శబరి. ఒక్కొక్కసారి వారి పడకలో పడుకుని చదువుకుంటూ నిద్రపోతే యోగీందర్ కానీ శబరి అయినా సోనీని ఎత్తుకుని తన పడక గదిలో చేర్చుతారు. ఇప్పుడు సోనీకి 10 ఏళ్లు వచ్చాయి. ఇదివరకులా తేలిగ్గా ఎత్తుకోలేకపోతుంది. యోగీందర్ ఎత్తుకోవాల్సిందే. సోనీకి మెలకువగా ఉన్నా లేచి వెళ్ళిపోదు. ఎత్తుకొని పడుకోబెట్టాలి. యోగీందర్కి ప్రమోషన్ వచ్చింది. మనిషిలో మార్పు వచ్చింది. కుర్రతనం, చిలిపి చేష్టలు తగ్గాయి. ఉద్యోగపు బాధ్యత పెరిగింది. అలసిపోవటంతో శబరి వచ్చి పడక చేరేదాకా కాచుకొని ఉండటం లేదు. గాఢ నిద్ర పట్టేస్తుంది అతనికి. శబరి వస్తుంది వస్తుంది అని భార్య పొందు కోసం ఎదురు చూస్తుండగానే కళ్ళు బరువుగా వాలిపోతుంటే అప్పటికి మెలకువ రాదా అనుకుని కళ్ళు మూసుకుంటాడు. మెలకువ వచ్చేప్పటికీ సూర్యుడు ఉదయించి ఉంటాడు. అప్పుడు నిజంగా శబరిపై కోపం వస్తుంది. అలిగినట్లు పడకపైనే ఉండిపోతాడు. ఏమిటి శ్రీవారు ఇంకా లేవలేదు అంటూ దగ్గరకు వచ్చి ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటే నాకు కోపంగా ఉంది అంటాడు. దీన్ని కోపం కాదు అలక అంటారు. కోపం వచ్చిన వాళ్ళు తిడతారు, కొడతారు, కళ్ళెర్ర చేస్తారు. మరి దొరగారికి అలక, అదే కోపం దేనికి? నేనేం తప్పు చేశాను? రాత్రి నన్నెందుకు లేపలేదు? నిద్రపోయే వారిని లేపితే పాపం కదా అంటూ జుట్టు సరిచేసింది. లేపకపోతేనే పాపం. ఒక రాత్రి వ్యర్థమైపోయింది. వయసు వచ్చే కొలది రాను చిన్నపిల్లాడైపోతున్నారు. నా మొదటి రాత్రి ఇంకా గుర్తుంది. తనివి తీరలేదోయ్. ఇంకా కొత్తగా ఇంకా కావాలనిపిస్తుంది. కారణం నీవే, నీ అందం, నీ ప్రేమ. శబరి తమాషాగా నవ్వుతూ నుదుటిపై చెయ్యి వేసి, యోగి ఒంట్లో ఎలా ఉంది? మేల్కొన్నారా లేక కలవరిస్తున్నారా? పిచ్చి పట్టింది, భార్య పిచ్చోణ్ణి అంటూ శబరిని పైకి లాక్కున్నాడు. భర్త ఛాతీపై చేతులు అడ్డుపట్టి, అల్లరి తగ్గింది, పెద్ద మనిషి అయ్యారని అనుకున్నాను. యోగి పకపకా నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు అన్నట్లుగా చూసింది. ఆ నవ్వుకు అర్థం గ్రహించి సిగ్గుగా నవ్వుతూ కళ్ళు క్రిందికి వాల్చింది. సోనీకి 10 ఏళ్లు వచ్చినా నీకు మొగుడి దగ్గర ఇంకా సిగ్గే. నీవు అమ్మమ్మవైనాక చూడాలి. 2 చేతుల్లో శబరి చెంపల్ని ఇముడ్చుకుని కళ్ళల్లోకి చూశాడు ఏదో ఊహించుకుంటూ. చప్పున శబరి భర్త గుండెల్లో ముఖం దాచుకుంది. ప్రొద్దుట సంఘటన గుర్తుకు వచ్చి భర్తకు మరింత దగ్గరగా జరిగింది. అప్పుడే సోనీ కాలు పైన వేసింది. శబరికి తనకి కావలసిన ఆ ఇద్దరి స్పర్శ ఎప్పుడూ ఇలానే ఉండాలి. అందర్నీ ఒక దగ్గరకు చేర్చే రాత్రులు అంటే ఇష్టం. అలా దగ్గర పడుకున్న సోనీని ఎత్తుకుని వేరేగా పడుకోబెట్టాలంటే మనసు ఒప్పదు. ఇద్దరి మధ్య పడుకుని వారికి వెచ్చదనాన్ని ఇస్తూ అర్ధరాత్రి వరకు ఏదైనా పుస్తకం చదువుకుంటూ ఉండిపోతుంది. ఆ రోజు మదర్ సుపీరియర్ దగ్గర తెచ్చుకున్న పుస్తకం చదవసాగింది. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. ఈ వీడియో చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియోస్ని షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి మంచి నవలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.